హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడే పెన్షన్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగం చేస్తున్న వారికి జీతంలో ఎక్కువ భాగం ప్రావిడెంట్ ఫండ్ వెళ్తుంది. ప్రతి నెల ఉద్యోగి జీతంలో కొంత కట్ చేసి అతని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అయితే పెన్షన్‌కు ఎప్పుడు అర్హులవుతారో చాలా మందికి తెలియదు. ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగికి ఆ తర్వాత ఉద్యోగం మానేసినా అతను పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్ పే డిఏలోని 12% ప్రతి నెల పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. ఇందులో ఉద్యోగి జీతం నుంచి మినహాయించబడిన మొత్తం భాగం ఈపీఎఫ్ఓకి వెళ్తుంది. అయితే యజమాని కంపెనీ వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి 3.67% ప్రతి నెల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్కి వెళ్తుంది. అయితే పెన్షన్ పొందేందుకు మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. మీరు 9 ఏళ్ల 6 నెలలు పనిచేసినా, జాబ్ మానేసినా అది 10 ఏళ్లుగానే లెక్కిస్తారు. మీరు ఎన్ని కంపెనీలు మారినా ఒకే యూఏఎన్ నెంబర్ ఉండాలి. 10 సంవత్సరాల మధ్య అన్ని ఉద్యోగాలను కలిపి ఒకే సర్వీస్గా తీసుకుంటారు. మొత్తం 10 ఏళ్ల సర్వీస్ కాలానికి ఒక యూఎన్ మాత్రమే ఉంటే పెన్షన్కు అర్హులవుతారు. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం 10 సంవత్సరాల తర్వాత సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి ఆ తర్వాత ఉద్యోగం మానేసినా అతను పెన్షన్ పొందేందుకైతే అర్హులవుతారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.